హైదరాబాద్లో కుండపోత 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షం. ఇండ్లలోకి వరద, కొట్టుకుపోయిన బండ్లు, కూలిన చెట్లు, రోడ్లపై నిలిచిన నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. జిల్లాల్లోనూ భారీ వర్షాలు, దెబ్బతిన్నటువంటి పంటలు, పిడుగులు పడి 3 మృతి, గోడ కూలి మరొకరట. మరో 2 రోజులు వర్షాలు. 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి ప్రభుత్వం ఒకేసారి నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి వెళ్ళి అకస్మాత్తుగా హైదరాబాద్ లో సిటీ మొత్తం దంచి కొట్టింది వర్షం. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర చెట్లన్నీ కూడా పడిపోయినాయి. మామూలు వర్షం కాదు నిన్న, అసలు సడన్ గా వచ్చేసింది వర్షం. తెలంగాణ వ్యాప్తంగా కూడా అటు ఏపీలో కూడా వర్షం మాత్రానికి సడన్ గా వచ్చేసింది. ఇంకో 2 రోజులు కూడా ఉన్నాయని చెప్పి వాతావరణం అయితే జారీ చేస్తా ఉంది. మరిగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడు? వర్షాలపై అలర్ట్ గా ఉండండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి రేవంత్ రెడ్డి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు, ట్రాఫిక్ సమస్యను పరిశీలించాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. అప్పటికప్పుడే నాళాలు ఉంటాయి, ఆ నాళాలలో నీళ్లు గంతే, రోడ్ల మీద అట్లనే పోతుంటాయి, లోతట్టు ప్రాంతాలు అట్లనే ఉంటాయి, అదే ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అదే విద్యుత్ సమస్య ఉంటుంది. అప్పటికప్పుడు మాత్రానికి లేదు, అలర్ట్ గా ఉండాలని చెప్తారు. పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఉండదు. మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, నీళ్ళు ఎటు పోతున్నాయి, ఇళ్లలోకి ఎందుకు పోతున్నాయి, అపార్ట్మెంట్ లోపలికి ఎందుకు దూసుకొని పోతున్నాయి, శాశ్వత పరిష్కారం మాత్రం చేయరు. ఇట్లా హఠాత్తుగా వేసవి కాలం అంతా కూడా వర్షం రాదులే అనుకుంటారు, సడన్ గా వర్షాలు వచ్చేసినాయి, బండ్లు కొట్టుకొని పోయినాయి చాలా మంది. నిన్న మా ఆఫీస్లో కూడా ఒక ఆయన పనిచేసేది, సగం పెట్రోల్ ఉంది, హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉంటే దాంట్లో హాఫ్ వాటర్ మొత్తం మిక్స్ అయిపోయింది, మొత్తం నిండిపోయింది ట్యాంక్. కింద సెల్లార్లో పెడితే ఇది అయిపోయింది. సో అట్లా చాలా బైక్లు అయిపోయినాయి. మరి నిన్న సడన్ గా అయితే వర్షం వచ్చింది, చెట్లన్నీ కూడా పడిపోయినాయి. తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మరో 2 రోజులు కూడా వర్షాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందట. రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. 27 జిల్లాలు అంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కుండపోత వాన పడింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దంచి కొట్టింది. రాత్రి అంతా కూడా చిన్న చిన్న చినుకులు కూడా పడ్డాయి. ప్రధానంగా ఈ 3-4 గంటలు ఏదైతే ఉందో ఆ 3-4 గంటల మాత్రానికి భారీగా వచ్చింది వర్షం. రాత్రిపూట కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడినాయి. మరి ఈ 2 రోజులు కూడా ఆ వాతావరణం కొంత మరి కూల్ గా అయితే ఉంటది, వర్షాలు పడే అవకాశం కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. దీంతో మెయిన్ రోడ్లు మొదలుకొని కాలనీలు కూడా జలమయమయ్యాయి, బండ్లు కొట్టుకుపోయాయి, పలు చోట్ల ఇండ్లలోకి వరద చేరింది. ఈదురుగాలులకు చెట్లు కూలడంతో పాటు రోడ్లు, ఫ్లైఓవర్లపై పెద్ద ఎత్తున వరద నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందట. దాదాపుగా 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. ప్రజలంతా కూడా వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని మారుతున్నటువంటి పరిణామాలను బట్టి కొంత మనం కూడా ఏదైనా వెళ్ళేటటువంటి కార్యక్రమాలు కానీ ఇతరత్ర కానీ వాయిదాలు వేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జర చేస్తూ ఉండాలి. వర్షాలు అయితే ఇంకొక 2 రోజులు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. హఠాత్తుగా నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం మాత్రానికి ప్రజల్ని కొద్దిగా అతలాకుతలం చేసింది అనేది మాత్రానికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా దయచేసి ఏవైతే మనం సొల్యూషన్స్ చేయాలి, ఎందుకంటే రాబోయేటటువంటి వర్షాకాలం ఇంకొక 2 నెలలు అయిపోతే వర్షాకాలం వస్తుంది, పెద్ద పెద్ద వానలు పడతాయి. కాబట్టి ప్రధానంగా ఎక్కడెక్కడ చెట్లు కూలిపోయే అవకాశం ఉంది రోడ్డు పక్కన, తర్వాత ట్రాఫిక్ సమస్య ఎక్కడ ఉన్నది, విద్యుత్ సమస్య ఎక్కడ రాబోతా ఉన్నది, ఎట్లా చేయాలి అనేది మాత్రానికి కొంత మరి సీరియస్ గా దృష్టి పెట్టి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వర్షాలను దృష్టి పెట్టుకొని ఉన్నటువంటి అంతరాయాల్ని మాత్రానికి తప్పించేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం వడివడిగా కొంత స్పీడప్ చేయాలి.